నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మాండసింహార్పణం. మామూలుగా మనకు అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుక్కోవాలి, అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ అది వాస్తవమా కాదా, అసలు ఎందుకు ఈ సాంప్రదాయం వచ్చింది అనే ఒక విధానాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోతుంటారు. అసలు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు. అంటే కొన్ని సంవత్సరాలుగా ఒకటి ఏదైనా వచ్చింది అని అంటే దాన్ని ఫాలో అయిపోతుంటాం. అయితే ఇప్పుడు మనకు మరికొద్ది రోజుల్లో ఏప్రిల్ 13 అనుకుంటా, 30వ తారీఖు రోజున అక్షయ తృతీయ రాబోతోంది. మరి ఆ రోజున అసలు విశిష్టత ఏంటి, అక్షయ తృతీయాని ఎందుకు మనం బంగారానికి లింక్ చేసున్నాము, దాని గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. లక్ష్మీ నరసింహార్పణస్తు. మనకి అక్షయ తృతీయ అంటే అక్షయ పాత్ర అనే ఒక పదం వాడతాం, చూసారా? అంటే దాంట్లో అది ఎప్పుడూ కూడా తరిగిపోదు. ఏదన్నా ఆ పాత్రలో, అక్షయ పాత్రలో ఏదన్నా వేస్తే తీస్తున్నా కొద్దీ వస్తూనే ఉంటుంది, కానీ తరిగిపోదు. అటువంటి గొప్ప అవకాశం వచ్చేది మనకు అక్షయ తృతీయ. అందులో ఏది వేసినా తరిగిపోకుండా ఉంటుంది. అందులో అంటే మరి అక్షయ తృతీయలో అది పాత్ర కాదు కదా, అందులో ఏం వేస్తాము అంటే ఆ రోజు నాడు ఏ భగవత్ నామస్మరణ కానీ, మనకు నచ్చిన స్వామివారు అమ్మవారు భగవత్ నామస్మరణ కానీ, ధ్యానము, జపము, దానాలు, వస్త్రదానము, అన్నదానము, ఏదైనా సరే అది ఇంకా మనకి ఎప్పటికీ తరిగిపోదు. ఆ చేసిన పుణ్యం ఏదైతే ఉంటుందో అది మనకి, మన వంశానికి కూడా ఆధారమై ఉంటుంది. అది చెయ్యాలి. క్షయం కానిది క్షయం కానిది అని అర్థం. అంటే ఆ రోజున మనం మంచి చేసినా చెడు చేసినా కానీ ఫలితం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు శాస్త్ర ప్రకారంగా ఇది ఉందా ఎక్కడైనా? అంటే బంగారం కొనాలని లేదు అని అంటారు కదా, నిజంగా ఇది మనం ఆచరిస్తే అది చెడైనా లేకపోతే మంచైనా ఒకవేళ మనం చేసేది రెట్టింపు అవుతుంది అనేది ఎక్కడైనా ఉందా? ఉందమ్మా, ప్రతి శాస్త్రాల్లో ఉంది. అక్షయము పెంచేది అని అర్థం. అది ఇప్పుడు ఉదాహరణకి భగవత్ నామస్మరణ చేస్తున్నాము, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తీరు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే 1000% వచ్చింది. క్షేత్రాలు చేస్తే ఆయా క్షేత్రాన్ని బట్టి రెట్టింపు స్థానంలో మనకు వచ్చేస్తుంది. స్థల విశేషాన్ని బట్టిగా మనకు దాని ఫలితం వచ్చేస్తూ ఉంటుంది. మరి ఈ అక్షయ తృతీయ నాడు ఇంట్లో చేసుకున్నా సరే, ఏ భగవత్ నామస్మరణ అయినా ఇంట్లో చేసుకున్నా సరే అధికమైన ఫలితం మనకు వస్తూ ఉంటుంది. అంటే ప్రత్యేకించి అక్షయ తృతీయ రోజు అంటే లక్ష్మీదేవికి సంబంధించి అక్షయ పాత్ర ఇచ్చారు అని చెప్పి పురాణాల్లో ఎక్కడో ఉంది అంటారు కదా. మరి మనం లక్ష్మీదేవిని పూజించాలా, కుబేరుణ్ణి పూజించాలా, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ఇష్టదైవాన్ని వారు పూజించవచ్చు. లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీయే ఇస్తుంది, ఇంకా వేరే దేవుణ్ణి పూజిస్తే అదే ఇస్తాడు, అది లేదు. ఏ దేవుడైనా అన్నీ ఇస్తాడు. మనకున్నది ఒకటే పరమాత్మ, ఏకం సత్ విప్రా బహుధా భవంతి అని ఒకే పరమాత్మ అనేక రూపాల్లో మనకు తెలిసి ఉన్నారు. అలా ఉన్నప్పుడు నువ్వు ఏ దేవుణ్ణి పూజించినా అన్నీ ఇస్తాడు కదా, ఒకే దేవుడు అన్నీ ఇస్తాడు కదా. కాబట్టి ఏ దేవతను పూజించినా మనకి ఏది కావాలో దాన్ని ఇస్తాడు. ఉదాహరణకు బంగారం కొంటున్నాము, ఇందాక మీరు అన్నట్లుగా బంగారం అది సాంప్రదాయం కాదు. బంగారం అనేది అహంకారానికి గుర్తు. అందుకే మనము పితృదేవతా కార్యాలు ఏదైనా చేసినా, దానాలు చేసినా, మనం ఏదైనా దానం చేస్తున్నాం, ఉత్తప్పుడైనా సరే దానం చేస్తున్నా, ఒంటి మీద బంగారం ఉండకూడదు. శాస్త్ర ప్రకారంగా ఒక ఉంగరం ఉండొచ్చు, బంగారం లేకుండా ఆచమానం కూడా చేయకూడదు అని శాస్త్రం ఉంది. అంతవరకే బంగారం. మెళ్ళోనో లేకపోతే ఇప్పుడు సాంప్రదాయంగా చెవులకి, లేదంటే ఒక ఉంగరం ఉంచుకొని మన పూజా కార్యక్రమాలు చేయొచ్చు. అంతేకాని బంగారం ఎక్కువ కొంటే ఎక్కువ లాభం వస్తుంది అనేది ఉత్తమాట. అలా కొంటే అది అంతకు మించి, అంటే శాస్త్రాన్ని మించి ఎక్కువ బంగారం మనకు ఉన్నట్లయితే అహంకారానికి గుర్తు. కానీ మీరు అన్నట్టుగా ఏ చేస్తామో, ఏ పని చేస్తామో అది రెట్టింపు అవుతుంది అంటే కొనడం వెనకాల నిజంగా తప్పు లేదేమో అనిపిస్తోంది ఒక రకంగా ఆలోచిస్తే. అలా బంగారంగా ఆలోచిస్తే మీరు అన్నట్టు తప్పులేదు, కానీ బంగారం అహంకారానికి గుర్తు. కొన్ని కార్యక్రమాల్లో ఒంటి మీద బంగారం లేకుండా చేస్తాం, అంటే అహంకారం అనేది లేకుండా చెయ్యమని అర్థం. మరి బంగారం కొంటున్నాము అంటే అహంకారాన్ని కొని తెచ్చుకుంటున్నాం కదా. డబ్బులు ఇచ్చి, ఇవాళ తులం 100 రూపాయలు ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్ 100 అంటే ఇంకా అందరూ రూపాయల దగ్గరలో ఉందండి, సరే తులం 1,00,000 రూపాయలు ఉంది. ఆ రోజు మనం 1,10,000 పెంచుతారు.
ఇంకో 10,000 20,000 5,000 ఎంతో పెంచుతారు. ఆ. పెరిగితే పెరిగింది కొందాం అని చెప్పి కొంటాం. మళ్ళీ ఆ రోజు అయిపోయింది, అక్షయ తృతీయ అయిపోయిన మరో రోజుకి మళ్ళీ తగ్గుతుంది ఆటోమేటిక్గా. అంటే ఆ ఒక్కరోజు వ్యాపారస్తులు కూడా పెంచినా కానీ మనం కొంటున్నాం. అంటే అహంకారాన్ని ఎక్కువ వెల పెట్టుకొని మనం తెచ్చుకుంటున్నాము. ఓకే. అంటే అవసరం లేకపోయినా కూడా స్తోమతకు మించి ఖర్చు చేసి ఆ రోజు మనం బంగారం తెచ్చుకుంటున్నాము అంటే మన అహంకారాన్ని ప్రదర్శించుకుంటున్నాం అనుకుంటున్నాం. అంతే, అహంకారాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అందుకే మనకి ఇవాళ మొత్తం కూడా మీరు ఏ ఛానల్ ఓపెన్ చేయండి, ఆ ఛానల్లో ఏదో ఒక మూల అహంకారానికి సంబంధించిన మ్యాటర్ వస్తూనే ఉంటుంది. భర్త భార్యను చంపాడో, భార్య భర్తను చంపిందో, కొడుకు తల్లిదండ్రులను చంపాడో, ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకొని వచ్చారో, లేకపోతే ఇంకోళ్ళతో వెళ్ళిపోయినారో, ఇదంతా కూడా వస్తుంది కదా. ఇదంతా అంటే అహంకారం అంటారా, సంస్కారం లేకపోవడం? సంస్కారం లేకపోవడమే అహంకారం. అహంకారం ఉన్న చోట సంస్కారానికి స్థానం ఉండదు. అహంకారం లేకపోతే సంస్కారవంతంగా ఉంటాం. నేను నన్ను ఇక్కడ అందరూ గురువు గారు అంటున్నారు అని చెప్పి నేను అహంకారాన్ని తెచ్చుకుంటే, ఏరా కెమెరామెన్ ఎంతసేపు రా అయిపోయింది. ఇక్కడ సంస్కారం ఉందా నాకు? లేదు. మరి అహంకారం లేదు, స్వామి కొంచెం చూడు స్వామి, ఫాస్ట్గా చేయి స్వామి, ఇలా ఆయనతో మాట్లాడతాను. అవును. ఎక్కడ తేడా వచ్చింది? ఉంటేనేమో ఎరా అన్నాను, లేకపోతేనేమో స్వామి కొద్దిగా తొందరగా కానిద్దాం, ఇలా మాట్లాడుకుంటూ వచ్చాను. అవును, అవునండి కదా. అంటే చూడండి, అహంకారం ఉన్న చోట సంస్కారం లేదు, ఒకటే గుర్తు. అందుకనే మనకు సాత్విక గుణం ఉండాలి అని మన పెద్దవాళ్ళు చెప్పేది. ఆ సాత్విక గుణం ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే తెల్లవారుజామున ధ్యానం చేస్తే వస్తుంది. మనం ఏదైనా దేవాలయంలో ముందు ఈ సెల్ ఫోన్స్ ఉంటాయి మనకి, అవి కాస్త, అందుకే దేవాలయాలకు వెళ్తే సెల్ ఫోన్లు భద్రపరచు కదని ఒకటి స్పెషల్గా పెడుతున్నారు. ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. ఒకప్పుడు చెప్పులకే పెట్టారు. బ్యాగులు ఏమన్నా ఊరి నుంచి వస్తే బ్యాగులు ఏమన్నా పోయి వచ్చిందాక వాళ్ళు మూత బరువు ఎందుకని అదొకటి భద్రపరిచేవాళ్ళు. ఇప్పుడు స్పెషల్గా ఫోన్స్కి వచ్చినాయి, అవే ఎక్కువ కనపడతాయి ఫస్ట్. అంటే ఇదంతా కూడా ఏంటంటే అహంకారంతో కూడుకొని ఉండటమే. అంటే దేవుడి తీరాన పోవట్లేదు, మనం భక్తితో పోవట్లేదు. అది ఉండాలి. అలా మనం దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి చోట్ల సాత్వికత వస్తుంది, అది తెచ్చుకోవాలి మనం. అంటే మొత్తానికి ఆ రోజున బంగారం కొనొచ్చు, కానీ అంత అవసరం లేదు అసలు. కొనొచ్చు, లేదు కొనకూడదు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నవాడికి ఒక కొబ్బరికాయ కొట్టాలి ఆంజనేయ స్వామి కానీ ఆ మధ్య వచ్చింది. లేదు, ఆడపిల్ల ఉంటే ఆడబిడ్డకు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి చీరలు పెట్టాలి అని, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఏంటంటే ఆయా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం కోసంగా చేస్తున్న పని. అందులో అక్షయ తృతీయ ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇంకోటి వాళ్ళ సైడ్ నుంచి, ఇప్పుడు బంగారు షాపు వాళ్ళ సైడ్ నుంచి కాసేపు ఆలోచిద్దాం. బంగారు షాప్ మీది ఈరోజు కొంటే మంచిది అంటే, ఈరోజు మీరు ఎక్కువగా అమ్ముడు పోతే మీ దగ్గర బంగారం ఎప్పుడూ కూడా అది తరగకుండా ఎప్పుడు మీకు అమ్ముడుపోతుంది అన్న సెంటిమెంట్తో కూడా మీరు ఉంటారు కదా. మీ షాపు మీకు ఎప్పుడూ అమ్ముడుపోతూ ఉండాలి, తద్వారా ఎప్పుడు మీకు లాభాలు వస్తూ సుఖంగా ఉండాలి. ఇది మీ సైడ్ అంటే బంగారు షాపుల వాళ్ళ సైడ్ ఆలోచిస్తూ, అలా ఆలోచిస్తూ వాళ్ళు వ్యాపారం చేసుకోవడం. మనము కొంచెం బంగారం కదా మళ్ళీ పెరుగుతుందో ఏమో, ఆఫర్లో ఒకటి పెడతారు, ఈ ఆఫర్లలో వస్తుంది కదా అని రకరకాల ఇదిలో మనం కాస్త అహంకారాన్ని అనేది పక్కకు పెట్టి శాస్త్రాన్ని పక్కకు పెట్టి పోతున్నాం. అందుకే మనకి నరసింహస్వామి వారి దగ్గర చందనం తీస్తాం, చందనం తీసి అందరికీ పంచుతారు. అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూప సింహాచలంలో నిజరూప స్వామి దర్శనం ఇస్తారు. ఆ రోజు మాత్రమే, మళ్ళీ సంవత్సరం వరకు ఆ స్వామిని చూడలేం. ఆ రోజు చూడండి, మనందరం బంగారాలు కొంటే భక్తులందరూ అక్కడ కొన్ని లక్షల్లో ఉంటారు, నిలబడటానికి ప్లేస్ ఉండదు. చూడండి, అంటే భక్తిగా వెళ్ళాలి. అలా వెళ్ళేవాళ్ళు కొంతమంది, బంగారాల మోజులో ఉన్నవాళ్ళు కొంతమంది. ఆ రోజు చందనం పెట్టి స్వామివారి చందనం మనకు ప్రసాదంగా ఇస్తారు. ఏంటంటే చందనం అనేది చల్లదనానికి ప్రతీక కదా. ఆ చల్లదనం మనకెప్పుడు మన జీవితంలో ఆ స్వామివారి అనుగ్రహంతో మన జీవితం చల్లగా ఉండాలి, మన వంశం చల్లగా ఉండాలి, ఆయన అనుగ్రహం ఉండాలి. అందులో ఆయన వరాహస్వామి, వరాహ నారసింహం అని చెప్తాం. వరాహం భూమికి ప్రతీక, వరాహస్వామి అంటే మనకు అన్ని రకాలుగా మంచిగా ఉండాలి అని చెప్పేసి ఆ స్వామికి ఆ విధంగా చేస్తున్నారు. అలా భగవద్ధ్యానంలో మనం వెళ్ళిపోవాలే తప్ప ఈ బంగారాలు కొని ఏదో కొంటే ఏదో వస్తుందనే మూఢనమ్మకాల వైపు వెళ్ళకూడదు. అంటే భగవంతుణ్ణి ధ్యానిస్తే ఆయన వస్తాడు మన దగ్గరికి. అంతే, అమ్మవారు స్వామివారు ఎవరిని ధ్యానిస్తే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. ఏంటో నాయన నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇగో నీకు ఇది కావాలిగా, ఇది ఇస్తున్నాను, వరం ఇస్తారు మనకి. అంతేకాని మిగతావన్నీ కొంటే నువ్వు దాని మోజులో పడ్డావు కదా, నన్ను కాదు కదా
అయిపోయింది. అవును. వాస్తవం మీరు చెప్పింది. నిజంగా ఎప్పుడైనా భగవంతుడికి మనకి ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని మనం చేసే పనులపైన మనం ఎంతవరకు చేయడం కరెక్టు అనేది ఆలోచిస్తే నిజంగా చాలా బావుంటుంది. అవును. ధన్యవాదాలండి. మంచిదమ్మా. నరసింహ.